కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది. సీఎల్పీ నేతగా ఎన్నికైన డీకే శివకుమార్ కర్ణాటక సీఎంగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 4:05 లోక్ భవన్లో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ డీకేతో ప్రమాణం చేయించనున్నారు. కేబినెట్ కూర్పుపై డీకే శివకుమార్ నిన్న పార్టీ హైకమాండ్తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సీఎంతో పాటు 14 మంది వరకు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరో వారం 10 రోజుల వ్యవధిలోనే కేబినెట్ విస్తరణ కూడా ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు హాజరు కానున్నారు. టీజీపీఎస్సీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంజనీరింగ్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. R&Bతో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చింది. రోడ్ల భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజనీర్, 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, కాలుష్య నియంత్రణ మండలిలో 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజనీర్ పోస్టులకు ఈ నెల 6 నుంచి జూలై 13 వరకు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ పోస్టులకు ఈ నెల 8 నుంచి జూలై 15 వరకు, పీసీబీలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ పోస్టులకు జూన్ 10 నుంచి జూలై 17 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని పవన్ దెబ్బతీశారు. అలాంటి వ్యక్తి తెలంగాణకి ఎంతో భావోద్వేగమైన ఆవిర్భావ దినోత్సవం రోజున సభ ఎలా పెడతారు అని ప్రశ్నించారు. 4 నెలల క్రితం పవన్ తెలంగాణకు వచ్చినప్పుడు ప్రభుత్వం ఆయనకు ప్రోటోకాల్ ఇచ్చి స్వాగతించిందని గుర్తు చేశారు. ఆయన రాష్ట్రానికి రావడాన్ని ఎవరూ అడ్డుకోరని, కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించవద్దని హెచ్చరించారు. రైతు డిస్కం పేరుతో మరో మోసానికి ప్రభుత్వం తెరలేపిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. 24 గంటల కరెంటు అవసరం లేదని రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పారని గుర్తు చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ధాన్యం కొనుగోలు చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుల కాళ్లు పట్టుకున్నా కొనటం లేదని తెలిపారు. కాంగ్రెస్ మళ్లీ పాత రోజులను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు కేటీఆర్. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి మల్లంపేట్ డ్రీమ్ వ్యాలీలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు. శంషాబాద్ పట్టణంలోని లిమ్స్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆపరేషన్ థియేటర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి పొగలు ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ఇది గమనించిన సిబ్బంది ఆపరేషన్ థియేటర్ నుండి పేషెంట్లను తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ ఇంజిన్ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. చేర్లింగంపల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీ ఎల్లమ్మబడ్డ ప్రధాన రహదారిపై 15 రోజులకు పైగా డ్రైనేజీ పొంగి పొర్లుతోంది. దీంతో స్థానిక ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే దీనిపై అధికారులు, స్థానిక ఎమ్మెల్యే గాంధీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు డ్రైనేజీ నీటిలో కూర్చొని నిరసనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సమస్యలను గాలికి వదిలేసి తిరుగుతున్నారని ఆరోపించారు. వెంటనే ఎమ్మెల్యే గాంధీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించే వరకు ఇక్కడి నుండి వెళ్లేదే లేదని అక్కడే కూర్చున్నారు. ఈ నిరసన కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో నిరసన తెలుపుతున్న వారిపైన పోలీసులు చెదరగొట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మండలంలో గాలివాన బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులకు శ్రీరంగాపురంలో ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఇంటి నివాసాలపై చెట్లు విరిగిపడ్డాయి. ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రేగళ్ల ప్రాంతంలో మామిడి చెట్లు 2 ట్రాక్టర్లపై కూలడంతో 2 ట్రాక్టర్లు ధ్వంసమయ్యాయి. ఈదురుగాలులతో కూడిన వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షానికి కొన్ని నివాస గృహాల్లోకి వాన నీరు చేరింది. గాలివాన బీభత్సానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం లంకపల్లి గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. భార్యాభర్తలు ఇంటి ముందు వరండాలో నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రి వెనక నుంచి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాలో ఉన్న 108 గ్రాముల బంగారం, 900 గ్రాముల వెండి, 20,000 రూపాయల నగదు అపహరించారు. ఉదయాన్నే ఇంట్లోకి వెళ్లి చూడటంతో దొంగతనం జరిగిందని భావించిన బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగతనం జరిగిన విధానాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. మురుగు సమస్య పరిష్కారం కోసం ఓ తల్లి, 2 కొడుకులు ఇంట్లో గడిపెట్టుకుని నిరసనకు దిగారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా బస్టాండ్ సమీపంలో జరిగింది. బస్టాండ్ పక్కన నివాసం ఉంటున్న తల్లి, 2 కొడుకులు తమ ఇంటి ముందు కొన్ని రోజులుగా మురుగునీరు ప్రవహిస్తోందని వాపోయారు. మురుగునీరు కారణంగా తమ ఆరోగ్యాలు పాడవుతున్నాయని, ఈ సమస్యని పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. దీంతో తల్లి తన 2 కొడుకులతో కలిసి ఇంట్లో గడిపెట్టుకుని నిరసన వ్యక్తం చేసింది. ఎవరైనా తమ దగ్గరకు వస్తే ఆత్మహత్య చేసుకుంటామంటూ హెచ్చరించింది. దీంతో అక్కడున్న వారు తలుపులు బద్దలు కొట్టి వారిని బయటకు తీసుకొచ్చారు. స్థానిక నాయకులు, పోలీసులు మురుగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కోత్లాపూర్లో నాటుసారా తయారీ స్థావరాలపై జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో బెల్లంపాకం ధ్వంసం చేశారు. సారా తయారీకి ఉపయోగించే ముడి పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. సారాయి తయారు చేసే విక్రయిస్తున్న బాల్యా నాయక్, రాథోడ్ రత్నా నాయక్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులను ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు మహారాష్ట్ర పోలీసులు. కోహిడ్ మండలం పీచర్యాగడి గడి తండాలో 2 ఎకరాల ఫామ్ హౌస్ లో ఓ ముఠా గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ తయారీ చేస్తోంది. ముంబై నుంచి డ్రగ్స్ తయారీకి కావలసిన ముడి పదార్థాలు తీసుకొచ్చి ఈ దందాకు పాల్పడుతోంది. అయితే గత నెల 29న పక్కా సమాచారంతో ఫామ్ హౌస్ పై దాడి చేశారు మహారాష్ట్ర పోలీసులు. డ్రగ్స్ ఫ్యాక్టరీ నుంచి 3 కిలోల మెఫోడ్రోన్, డ్రగ్స్ తయారీకి ఉపయోగించే క్లోరోఫామ్, యాస్టోన్ సహా 2,293 లీటర్ల రసాయనాలు సీజ్ చేశారు. ఫామ్ హౌస్ లో ల్యాబ్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్ తయారీ ముడి పదార్థాల విలువ సుమారు 6.5 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు పోలీసులు. డ్రగ్స్ తయారీ చేస్తున్న 3 అరెస్టు చేసి ముంబైకి తీసుకెళ్లారు మహారాష్ట్ర పోలీసులు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామ శివార్లో ఉన్న ఓ ప్లాస్టిక్ పైపుల స్క్రాప్ ఫ్యాక్టరీలో భారీగా మంటలు వ్యాపించాయి. మంటల ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్ అధికారులు మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో యజమానికి సుమారు 1 కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేశారు అధికారులు. ఏపీలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ వ్యవహారానికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సచివాలయంలోని ఆర్టీజీ సెంటర్ నుంచి వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో ఈ సమస్యలను ఎంతవరకు పరిష్కరించగలరో అంతవరకు అక్కడే పూర్తి చేయాలన్నారు. ఒకవేళ జిల్లా స్థాయిలో క్రమబద్దీకరణ సాధ్యం కాని పక్షంలో ఆయా అంశాలను తదుపరి నిర్ణయం కోసం నేరుగా కేబినెట్ సమావేశానికి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఈ క్రమబద్దీకరణ ప్రక్రియకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న పూర్తి సమాచారాన్ని, నివేదికలను వెంటనే జిల్లా కలెక్టర్ల నుంచి సేకరించాలని ఉన్నతాధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు. డిఎస్సీలో అవకతవకలపై ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు వైసీపీ నేత బొత్స. 2వ ర్యాంకు వచ్చిన వ్యక్తి కోర్టుకు వెళ్లారని తెలిపారు. తాము అడిగిన దానికి ప్రభుత్వం వద్ద సమాధానం లేదన్నారు బొత్స. వైసీపీ హయాంలోనే డిఎస్సీలో ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు వైసీపీ నేత బొత్స. గత ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఎలా అంటారని మండిపడ్డారు. తాను మంత్రిగా ఉన్నప్పుడే ఉద్యోగాల భర్తీ చేశామని గుర్తు చేశారు బొత్స. మెగా డిఎస్సీ కాస్త దగా డిఎస్సీ అయిందని బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని యువత భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు బొత్స.
లోకల్ బాడీ ఎన్నికల్లో ఓట్లు పోకుండా జాగ్రత్త పడాలన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. అప్పుడే ఈ ప్రభుత్వంపై ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తుందన్నారు. బిఎల్ఏలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు కొడాలి నాని. తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షం కురుస్తుండటంతో జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. రాజమండ్రి నగరంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రజలను భయోందోళనకు గురిచేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో బయట ఉన్న ప్రజలు ఇళ్లకు చేరుకునేందుకు పరుగులు తీశారు. భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను అధికారులు తాత్కాలికంగా నిలిపివేయడంతో నగరం చీకట్లో మునిగిపోయింది. విద్యుత్ అంతరాయం కారణంగా ప్రజలు అసౌకర్యానికి గురవుతుండగా వర్షం కొనసాగుతుండటంతో పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల మోదకొండమ్మ జాతరలో పెనుగాలులు బీభత్సాన్ని సృష్టించాయి. గుడి సమీపంలో ఏర్పాటు చేసిన టెంట్లు, ఫ్లెక్సీలు నేలకూలాయి. భారీ గాలులకు జాతర ప్రాంగణం అస్తవ్యస్తంగా మారింది. వివిధ హోర్డింగ్స్, ప్రచార ఫ్లెక్సీలు ధ్వంసమయ్యాయి. ఘటనా సమయంలో భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భక్తులు ఉన్నట్లయితే భారీ ప్రాణనష్టం జరిగేది. ఒక్కసారిగా మారిన వాతావరణంతో జాతర నిర్వాహకుల్లో ఆందోళన మొదలైంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు నష్టంపై అంచనా వేస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6 మంది క్రికెట్ బుకీలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2,20,000 రూపాయల నగదు, 16 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన సుదీప్ రెడ్డి కొంతమంది క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులతో ఒక ముఠాగా ఏర్పడి క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఈ సమాచారంతో నిఘా ఉంచిన పోలీసులు వారి స్థావరంపై ఆకస్మికంగా తనిఖీలు జరిపి 6 మంది బుకీలను అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ యాప్కు సంబంధించిన 16 బ్యాంక్ అకౌంట్లు హోల్డ్లో పెట్టి అందులోని 4,17,000 నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇక బెట్టింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాలు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ప్రొద్దుటూరు డీఎస్పీ తెలిపారు. భారత్, నేపాల్ మధ్య ఉన్న సరిహద్దు వివాదం పూర్తిగా ద్వైపాక్షిక అంశమని భారత్ తేల్చి చెప్పింది. ఇందులో మూడో దేశం ప్రమేయానికి ఆస్కారమే లేదని మరోసారి స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలను చర్చల ద్వారా చారిత్రక ఆధారాల ప్రాతిపాదికన పరిష్కరించుకోవాలని పేర్కొంది. నేపాల్ ప్రధాని బాలేంద్ర షా రీసెంట్గా అక్కడి పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ముఖ్యంగా భారత్ తమ భూభాగంలోకి చొరబడినట్లే నేపాల్ కూడా కొన్ని ప్రాంతాల్లో భారత భూభాగాలను ఆక్రమించుకుందన్నారు బాలేంద్ర షా. నేపాల్ ప్రధాని వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా దీనిపై భారత్ స్పందించింది. అయితే నేపాల్ విదేశాంగ శాఖ వెంటనే రంగంలోకి దిగి వివరణ ఇచ్చింది. ప్రధాని వ్యాఖ్యలు సరిహద్దులోని దస్గజా ప్రాంతంలో ఇరు దేశాల పౌరుల భూ వినియోగానికి సంబంధించినవని, అధికారిక ప్రాదేశిక వాదనలకు కాదని పేర్కొంది. తమిళనాడు రాజకీయాల్లో రాజ్యసభ ఉప ఎన్నిక వేడి మొదలైంది. సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం సచివాలయంలో సీఎం విజయ్తో సమావేశమయ్యారు. రాష్ట్రం నుంచి ఖాళీగా ఉన్న ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తమ పార్టీ అభ్యర్థికి అధికార కూటమి మద్దతు ఇవ్వాలని చిదంబరం సీఎం విజయ్ని కోరారని తెలుస్తోంది. హైకమాండ్ సూచన మేరకే ఆయన సీఎం కలిసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీలో టీవీకే పార్టీకి సొంతంగా 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మిత్రపక్షాల మద్దతు కూడా ఉండటంతో ఆ పార్టీ ఏకపక్షంగా గెలిచే పరిస్థితి ఉంది. అయితే ఈ సీట్ను కాంగ్రెస్కు కేటాయించాలా లేదా తమ పార్టీ అభ్యర్థిని బరిలోకి దించాలా అనే అంశంపై సీఎం విజయ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై తమ పార్టీ సీనియర్ నాయకులు కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాలతో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తామని విజయ్ పేర్కొన్నట్లు సమాచారం. తమిళనాడు బీజేపీ కీలక నేత అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బిఎల్ సంతోష్లతో సమావేశం అనంతరం తన రాజీనామా పత్రాన్ని వారికి సమర్పించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తనను తొలగించడం, తమిళనాడు అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడంపై అన్నామలై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఇలాంటి సమయంలో ఆయన రాజీనామా వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే అన్నామలైను పార్టీలోనే కొనసాగాలని బీజేపీ అధిష్టానం అన్నామలైను కోరినట్లు తెలుస్తోంది. రుతుపవనాల కోసం ఎదురు చూస్తున్న వేళ ఐఎండీ కూల్ న్యూస్ చెప్పింది. రేపు కేరళంను తొలకరి పలకరిస్తుందని అంచనా వేసింది. వాస్తవానికి ఈ ఏడాది రుతుపవనాలు ముందస్తు సంకేతాలు పంపాయి. మే 16 నాటికి అండమాన్ నికోబార్ దీవులను తాకి అక్కడి నుంచి విస్తరించడం ప్రారంభించాయి. దీంతో మే 26 నాటికి కేరళంలో తొలకరి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కేరళంను రుతుపవనాలు తాకితే మన దగ్గర ముందుగానే వర్షాలు పడతాయని తెలుగు రాష్ట్రాల రైతులు భావించారు. వ్యవసాయ పనులకు స్థిరపడ్డారు. కానీ లెక్క మారడంతో రుతుపవనాల అంచనాలను అధికారులు సవరించారు. రేపు కేరళంను తాకుతాయని, అక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలకు విస్తరిస్తాయని చెబుతున్నారు. రుతుపవనాలు బలహీనపడే అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ ఇప్పటికే ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది.